నామంలో మీకందరికీ ఉదయకాలన శుభములు తెలియజేస్తూ దేవుని ఆరాధించే ఈ చక్కని భాగ్యాన్ని ఆయన మనకు దయచేస్తుండగా దేవునికి మనము స్తుతులు కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉంటున్నాం. ప్రియ సంఘమా, మరొకసారి చాలా చక్కని పాట పాడి వినిపించినటువంటి క్వైర్ వారిని అభినందిస్తుంటున్నాను. దేవుడు క్వైర్ను పరిచర్యను గొప్పగా దీవించిన గాక. చదవబడినటువంటి వాక్య భాగంలో నుండి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 9వ వచనం నుండి 25వ వచనం దాకా చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి ఈ అంశాన్ని మీతో కలిసి ధ్యానించాలని ఆశపడుతుంటున్నాను. అదేంటంటే సంఘంలో ఎదుర్కొనే సవాళ్ళు, రెండవదిగా కన్ఫ్రంటేషన్స్, మూడవదిగా ఆలోచన చేస్తే గాడ్స్ గిఫ్ట్ లేదా కరిస్మా అన్నటువంటి మాట. ప్రసంగమా ఆది సంఘం దేవుని యొక్క సువార్త చేత మరెంతగానో ఆశీర్వదించబడి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని అనేక రీతిలుగా సమాజంలో సంఘము సేవ చేయటం అనేటువంటిది మనం గమనిస్తాం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో చూస్తే 8వ వచనంలో దేవుడు అనుగ్రహించినటువంటి శక్తి ద్వారా ఆయన ఏదైతే సంఘం చేయవలసి ఉందో ఆ మాటను తెలియజేస్తాడు. 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ సంఘం పైన దేవుడు తన ఆత్మను కుమ్మరించి ఆశీర్వదించిన రీతిని చూస్తాం. 2వ అధ్యాయం 14వ వచనం నుండి అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60 వరకు చదివితే చాలా ర్యాపిడ్గా చర్చ్ గ్రో అవుతూ ఉంది. ఆలోచన చేద్దాం. జెరూసలేం చర్చ్ చాలా ర్యాపిడ్గా గ్రో అవుతూ ఉంది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 11వ వచనం నుండి 1వ వచనం నుండి 11వ అధ్యాయం 18వ వచనం వరకు చూస్తే సువార్త అనేటువంటిది జూడాయ సమరయ ఈ దేశములకు అది ప్రబలిపోతుంది అన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. అంత మాత్రమే కాదు, కానీ అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయం 19వ వచనం నుండి 28వ అధ్యాయం చివరి వరకు గమనించినట్లయితే బూదిగంతముల వరకు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సువార్త అది విస్తరిస్తున్నటువంటి ఈ రీతిని మనం గమనిస్తాం. ప్రియులారా, ఈ 8వ అధ్యాయంలో కొన్ని క్యారెక్టర్స్ను మనం గమనిస్తాం. మరి పౌలు అనేటువంటి వ్యక్తి సౌలుగా ఉన్నప్పుడు ఆయనను మనం చూస్తాం. ఆయనతో పాటు స్టెఫెను గురించి లేదా మరి ఆయనతో ఉన్నటువంటి ఫిలిప్ అనేటువంటి మరొక డీకన్ను మనం చూస్తాం. పౌలు భక్తుడు ఆయనను ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయం 8వ వచనానికి వచ్చేసరికి ఈ ఫిలిప్పును సువార్థికుడు అంటాడనమాట. ఆ 7గురిలో ఒకడైన ఫిలిప్పు అను సువార్థికుడు అని చెప్పి అతని గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అలా మనం ఆలోచన చేస్తూ ఉంటే మరి సీమోను అన్నటువంటి గారడి వాడైన సీమోను కనపడతాడు. ఆయన తరువాత ఈ దీంట్లోనే పీటర్ అండ్ జాన్, పేతురు యోహానులను మనం చూస్తాం. అలాగనే కొంచెం మనం కిందికి వస్తే మరి ఐథియోపియకుడైనటువంటి నపుంసకుడిని కందాకే క్రింద ఉన్నటువంటి ఆ యొక్క ఫైనాన్స్ ఆఫీసర్ను మనం గమనిస్తాం. ఇలాంటి క్యారెక్టర్స్ మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా 8వ అధ్యాయం ఏం చూపిస్తుందయ్యా అని చెప్పి అంటే సంఘానికి చిత్రహింసలు మొదలయ్యాయి. పర్సిక్యూషన్ అన్నటువంటిది ప్రారంభించబడింది. అయితే సంఘం ఏం చేసిందంటే ఆ హింసల నడుమ దేవుడు వారిని వేరువేరు ప్రాంతాలకు తీసుకుని వెళ్ళినట్లుగా గమనిస్తున్నాం. God took them to different places. They were like a diaspora community. They were like a scattered community. It was not by accident. అకస్మాత్తుగా యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు, కానీ అది దేవుని ప్రణాళిక బద్ధముగా జరిగినటువంటి విషయముగా మనము ఇక్కడ ఉదయకాలాన గమనిస్తాం. ప్రియులారా, ఐరానిక్గా ఏమి కనపడుతుందంటే ఏ సౌలు అయితే సంఘాన్ని చిత్రహింసలు చేసి ఆయన స్ప్రెడ్ చేస్తూ వచ్చాడో, సంఘాన్ని చిత్రహింసలు చేసి ఆ హింసలకు ప్రజలు తట్టుకోలేక చెదిరిపోయేటట్లు చేశాడు. అదే సౌలు పౌలుగా మారిన తర్వాత
ఆయన ఏం చేశాడంటే అదే ఆ సంఘాలతో కలిసి ఆయన ఏం చేశాడంటే బూదిగంతముల వరకు ఆయన సువార్తను తీసుకుని వెళ్ళటానికి కారకుడయ్యాడు అన్నటువంటి విషయాన్ని మారిన తర్వాత ఆ విషయాన్ని మనం గమనిస్తాం ముందున్నటువంటి అధ్యాయాలలో. ప్రియులారా, దేవుడు ఫిలిప్పును సమరయ ప్రాంతానికి పంపిస్తాడు. ఈరోజు ఛాలెంజెస్ అన్నటువంటివి చాలా చాలా వేర్వేరు రీతిలుగా మరి సంఘము వేర్వేరు దేశాల్లో ప్రాంతాల్లో ఎదుర్కొంటూ ఉన్నట్లుగా గమనిస్తున్నాం. పర్సిక్యూటెడ్ చర్చ్ గురించి మాట్లాడితే ప్రియులారా, అది ఎన్నిసార్లు వినినా కానీ అవి మన హృదయం అన్నటువంటిది మండుతానే ఉంటుంది. మన హృదయంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రీతిగా దేవుడు మనల్ని అలాంటి సంఘం కొరకై ప్రార్థించే సంఘాలుగా, వారితో నిలబడేటువంటి సంఘాలుగా, ఆ పరిచర్యలో మనం కూడా పాలు పంపులు తీసుకునే సంఘాలుగా దేవుడు ఉంచటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఫిలిప్పు భక్తుడు సమరయ ప్రాంతానికి వెళ్తే అనేక మందికి అక్కడ క్రీస్తును ప్రకటిస్తున్నాడు. దయ్యములను ఆయన పారద్రోలి విమోచన అనుగ్రహించి అనేక మందికి స్వస్థతను ప్రభువైన యేసు క్రీస్తు నామాన ఆయన తీసుకుని వచ్చినటువంటి రీతిని మనం గమనిస్తాం. ప్రియులారా, ఈ క్రౌడ్ సమాజం ఏం చేసిందంటే సమరయలో ఫిలిప్పు చెప్పేదానిని చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రజలు ఏం చేశారంటే ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే ఫిలిప్పు ప్రకటించినటువంటి ప్రకటన, ఆయన ప్రకటించినటువంటి గాస్పుల్ను విన్న తర్వాత విశ్వాసం ఉంచి వారు ఏం చేశారంటే బ్యాప్టిజం కూడా తీసుకున్నట్లుగా మనము వాక్యంలో గమనిస్తున్నాం. ప్రియులారా, ఇలాంటి టైంలో నాకు అర్థమైంది ఏంటంటే ఫిలిప్ అనేటువంటి ఈ సేవకునికి, ఫిలిప్ అనేటువంటి ఈ డీకన్ కమ్ ఎవాంజలిస్ట్కు దేవుడు ఒక చక్కని దర్శనం ఇచ్చాడు. ఒక గురి కలిగి ఆయన సేవలో వెళ్తూ ఉన్నాడు. ఆ ప్రజలను చూస్తున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మాటలో వీరు కాపర్లేని గొర్రెలుగా ఉన్నట్లు బహుశా ఆయన చూసి ఉండి వినింటాడేమో. ప్రియులారా, వారిని చూసినప్పుడు ఫిలిప్పు భక్తుడికి ఏమర్థమైపోయిందంటే ఇదిగో ఈ బిడ్డలకు కావాల్సింది ఈ బంధం కమ్ములైనటువంటి పరిస్థితులలో వారికి కావాల్సింది ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు అని చెప్పి ఫిలిప్పు భక్తునికి అర్థమైంది. He didn't do anything else except sharing the name of Jesus. యేసు క్రీస్తుని వారికి ప్రకటించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. అవును ప్రియులారా, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు యేసు క్రీస్తు అవసరమైందని ఈ సేవకుడు గుర్తించాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే ఆయన యేసు క్రీస్తు నామంలో ప్రజలకు అక్కడ అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేయటం జరిగింది కదా. అపవాది పైన జయాన్ని మనం ఇక్కడ సేవకుని ద్వారా ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ప్రజల యొక్క బంధకాల నుండి విడుదల పొందిన తర్వాత ఎంతగానో రిలీఫ్ ప్రజలు పొందినట్లుగా కూడా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ద సిటీ వాజ్ గ్రిప్డ్ ఇన్ ద బాండేజ్. ఆ యొక్క బంధకంలో అది అలాగనే బంధించబడినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన యొక్క సేవకుని పంపించినట్లుగా గమనిస్తుంటున్నాం. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ టుడే? ఈ దినాల్లో మనము చుట్టూనటువంటి పరిస్థితులు చూస్తున్నప్పుడు, సమాజాలని చూస్తున్నప్పుడు, వేరు ప్రాంతాలను చూస్తున్నప్పుడు మనకు ఒక 3 రకాలైనటువంటి ఛాలెంజెస్ కనబడతాయి. అయితే సంఘము ఏం చేస్తుందో, సంఘము ఏ రీతిగా ప్రతిస్పందిస్తుందో ఒకవేళ ఆలోచన చేయగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఛాలెంజెస్ దట్ ద చర్చ్ ఇస్ ఫేసింగ్. ఆ దినాల్లో సంఘానికి పర్సిక్యూషన్ వచ్చింది. యెరూషలేములో ప్రజలు విస్తరించారు, ప్రజలు వేరు ప్రాంతానికి చెదిరిపోయారు. సమరయ ప్రాంతానికి వెళ్తే అక్కడ కూడా కొన్ని వేరు సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రభునామాన నిలబడ్డారు, దేవుడు గొప్ప జయాన్ని ఇచ్చాడు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ సవాళ్లలో ఛాలెంజెస్ దట్ ద చర్చ్ ఇస్ ఫేసింగ్, నేను ఎప్పుడు ఒక మాట అంటాను, ప్రతి ఒక్కరికి వారికి సరిపోయేంత సవాళ్ళు ఉంటాయి. అది మనం నమ్మినా నమ్మకపోయినా ఎవ్రీవన్ would face certain kind of challenges. కొన్ని రకాల సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు. చిన్న బిడ్డలకు ఉండేటువంటి సవాళ్ళు వాళ్ళకు ఉంటాయి, స్టూడెంట్స్కి ఉండేటువంటి సవాళ్ళు వాళ్ళకు ఉంటాయి, వాణిజ్య రంగంలో ఉండేటువంటి సవాళ్ళు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. ఒకవేళ విద్యా రంగంలో ఉన్నటువంటి వారికి, ఒకవేళ వేరు శాఖలలో పనిచేస్తున్నటువంటి వారికి ఉన్నటువంటి సవాళ్ళు వారికి ఉంటాయి. గొప్ప నాయకత్వపు బాధ్యతలు ఉన్న వారికి ఉండవలసినటువంటి సవాళ్ళు వారికి ఉంటూ ఉంటాయి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించినట్లయితే ఎర్లీ చర్చ్లో కూడా సవాళ్ళు ఉన్నాయి.
లేకపోలేదని మనం గమనించాలి. ఇక్కడ చూస్తే ఈ సవాళ్ళలో బహుత్వవాదం అని చెప్పి, ప్లూరలిజం అని చెప్పి అంటూ ఉంటారు. ప్రియ సంగమా, దయచేసి గమనించాలి. ఎవరు ఉన్నా పర్లేదు, ఎవరైనా అందరూ ఒకటే అన్నట్లుగా, మరి ప్లూరలిజం అన్నీ కూడా ఒకటే ధర్మము, ఒకటే దైవం అన్నట్లుగా ప్రబోధించేటువంటి ఈ ప్రబోధాలు, బహుత్వవాదాన్ని ఇక్కడ సమాజంలో అనేక రీతిలుగా బయట సొసైటీలో మనం గమనిస్తుంటున్నాం. సంఘము దేనికి పిలువబడింది అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. ఇక్కడ ఈ యొక్క ఫిలిప్పు ఏం చేస్తున్నాడంటే, హీ వాజ్ నాట్ ఫర్ ప్లూరలిజం. బహుత్వవాదానికి ఆయన లొగ్గలేదు. కానీ ఆయన ఏం చేశాడంటే, ఆయన స్టార్ట్ చేసింది మొదలుకని ఆయన పరిచర్య చివరి వరకు ఆయన ఎలా నిలబడ్డాడంటే, ప్రభు అయిన యేసు క్రీస్తును మాత్రమే ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని రాజ్య విలువలను ఆయన ప్రకటిస్తూ ఏం చేస్తూ ఉన్నాడంటే, యేసు నామంలో బాప్తిజం ఇచ్చి అనేక మందిని నిలబెడుతున్నట్లుగా గమనిస్తున్నాం. చర్చ్ ఇస్ కాల్డ్ టు బి ఎ కమ్యూనిటీ ఆఫ్ ట్రూత్. సత్యానికి ఇదిగో దేవుడు సంఘాన్ని పిలిచాడని చెప్పి, సత్య సమాజముగా సంఘం పిలువబడిందని చెప్పి మనము గుర్తించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రియులారా, ఈ యొక్క నేపథ్యంలో మనం ఆలోచన చేస్తూ ఉంటే మరొక విషయం అదేంటంటే, మెటీరియలిజం అనేటువంటిది మనము గమనిస్తూ ఉంటాం. దానిని భౌతికవాదం అని కొంతమంది అంటూ ఉంటారు. దయచేసి గమనించాలి. అదిగో ఏమున్నా లేకపోయినా మెటీరియలిస్టిక్ ప్రపంచానికి, తాత్కాలికంగా ఉండేటువంటి ప్రపంచానికి చూసారా, భౌతికత్వమే ప్రాముఖ్యము, ఆత్మీయత కాదు. అది పర్లేదులే, చూసేది ఇంపార్టెంట్, మనిషి కనపడేది ఇంపార్టెంట్, అవే ముఖ్యము ప్రాముఖ్యమని చెప్పి అలాంటి దానికి ప్రజలు ఈడుబడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు బహు స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే, చర్చ్ ఇస్ కాల్డ్ టు బి ఏ కమ్యూనిటీ ఆఫ్ సోజర్నర్స్ అని చెప్పి అన్నారు. లేదా ఇంకొక మాటలు చెప్పాలంటే, చర్చ్ ఇస్ కాల్డ్ టు బి ఏ కమ్యూనిటీ ఆఫ్ పిల్గ్రిమ్స్ అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే, ఈ పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి, లేదా ఈ పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి, పేతురు భక్తుడు చెదిరిపోయినటువంటి ఆ యొక్క విశ్వాసులకు రాస్తూ ఆయన వారిద్దరు ఏమంటూ ఉన్నారంటే, ఓ క్రైస్తవ సమాజమా, మీరు గమనించాలి ఏంటంటే, మీరు ఎదుర్కొనేటువంటి సవాళ్ళు వేరు వేరు రీతిలుగా ఉంటాయి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి. మనం ఈ లోకంలో యాత్రికులము, పరదేశంలో ఉన్నాం, పరజనులుగా ఉన్నాం. మన పౌరస్థితి పరలోకమందున్నది అన్నటువంటి విషయాన్ని వారు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. ప్రియులారా, మెటీరియలిజం అనేటువంటిది గమనిస్తున్నాం. మరి ఇంకొకటి ఆలోచన చేస్తే, మారల్ రిలేటివిజం, నైతిక సాపేక్షవాదం, ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటే, మారల్ రిలేటివిజం, ఎవరు ఏమైనా అనుకొని వారు అట్లా అనుకుంటే అది వారికి సత్యం, ఇది నాకు సత్యం. ప్రియులారా, రిలేటివిజం, ఇది అబ్సల్యూట్ ట్రూత్స్ లేవు అని చాలామంది అంటూ ఉంటారు. నువ్వు సత్యమని నిరూపించుకోగలిగితే అది నీకు సత్యం, ఇది నాకు సత్యం అని చెప్పి రకరకాలుగా సత్యాన్ని పంచుకొని వారి సొంతానికి వారు దానిని మరి విశదీకరించుకొని సమర్థించుకొని చెప్పగలిగితే అది వారికి ఇష్టం, అది వారి ఇష్టం అని చెప్పి మారల్ రిలేటివిజంలో చాలామంది జీవిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘము ఇలాంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నప్పుడు దయచేసి చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు సంఘాన్ని దేనికి పిలిచాడంటే, దేవుడు సంఘాన్ని నీతి సమాజంగా ఉండటానికి దేవుడు పిలిచాడని నేను మనవి చేస్తుంటున్నాను. దయచేసి ఈ వాక్యాన్ని చదువుతున్నటువంటి ఈ నేపథ్యంలో సమరయ ప్రాంతం వేరువేరు ఆలోచనలు కలిగి వేరువేరు భావజాలలతో ఉన్నటువంటి ప్రజలది. వారి ఆరాధన విధానం వేరే, వారి యొక్క సంస్కృతి వేరే. ఇలాంటి టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో బహుశా వారిని మనం గమనించినట్లయితే నేను అనుకుంటున్నాను, ఆ చర్చ్ క్రొత్తగా ఈ సేవకుడు ఆ ప్రాంతానికి వెళ్ళి ఉండగా అనేక మంది యేసు ప్రభుని వింటూ ఉన్నారు. అనేక మంది దేవుని రాజ్యం ఏంటో వారు గ్రహిస్తున్నారు. అనేక మంది విశ్వాసం ఉంచి బ్యాప్టిజం కూడా తీసుకున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తుంటున్నాం. ప్రియులారా, జాన్ స్టార్ట్ అన్నటువంటి భక్తుడు ఒక మాట అంటూ వచ్చాడు. దయచేసి ఈ మాట గమనిస్తే ఏమంటూ వచ్చాడంటే, సంఘము లోకాన్ని చూసి లోకాన్ని అనుసరించాల్సినటువంటి అవసరం లేదు. Church is not called to ape the world, but church is called to be and to develop a Christian counter culture అని ఆయన తెలియజేస్తూ వచ్చాడు. చాలా బలమైనటువంటి మాట. టు ఏప్ ద వరల్డ్ అంటే
సంఘము లోకం చూసి ఆహా ఇట్లా ఉండాలనా, సరే నేను నీలాగానే ఉంటానని లోకపు పోకుడ సంఘానికి అవసరం లేదంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ ఆయన 12వ అధ్యాయంలో 2వ వచనంలో ఒక మాట అంటాడు, మీరు ఈ లోక మర్యాదను ఎట్లండి అనుసరించాలనా, అనుసరింపక, దయచేసి ఈ మాట గమనించాలి. ఈ లోక మర్యాదను ఓ సంఘమా నీవు అనుసరించక, డోంట్ బీ ఆఫ్ ద సేమ్ మైండ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం యొక్క మనస్సు మీకు అవసరం లేదని చెప్పి ఈ సేవకుడు మాట్లాడుతున్నట్లు మనం గమనిస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయాన దేవుని సంఘానికి వచ్చేటువంటి సవాళ్ళు ఎన్నెన్నో రీతులుగా ఉన్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమాజానికి వచ్చేటువంటి వేరు స్పందనలు ఏంటి అని చెప్పేసి అంటే, చాలాసార్లు ఏమంటూ వస్తూ ఉన్నారంటే, అయ్యా చర్చ్లో ఉన్నటువంటి సంఘానికి దేవుడు ఇంత ఆశీర్వాదం ఇస్తే, ఇంత ఘనతనిస్తే, ఆయన శరీరమైన సంఘముగా పిలువబడినప్పుడు, ఇదిగో ఈ యొక్క వధువు సంఘంగా పిలువబడినప్పుడు, యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని చెప్పి పిలువబడినప్పుడు ఏమి సంఘం ఎదుర్కొంటుంది అని చెప్పేసి అంటే, ద చర్చ్ ఈస్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ అవుట్ ఆఫ్ ట్యూన్ విత్ ద కంటెంపరీ కల్చర్. ఇదిగో బయట సమాజము మారుతూ ఉండగా, సమాజంలో పరిస్థితులు మారుతూ ఉండగా, సంఘము దానికి అనుగుణంగా ఏ రీతిగా సువార్తను ప్రకటించాలో దానికి తర్బీదు కావాలి, దానికి సిద్ధపడవలసి ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ ట్యూన్ విత్ ద కంటెంపరీ కల్చర్. ఇది అవుట్ ఆఫ్ ట్యూన్గా ఉంది. అయ్యో వారు ఏంటో మాకు సంబంధమే లేదండి అన్నట్లుగా బయట సమాజం ఒకవేళ సంఘాన్ని చూస్తుంటే, ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంఘం ఏం చేస్తూ ఉండాలంటే, అన్లెస్ ఇట్ కమ్స్ టు టర్మ్స్ విత్ అ చేంజ్ ఇట్ ఫేసెస్ ఎక్స్టింక్షన్ అని చెప్పి ఆయన చెప్తూ వచ్చాడు. వెల్, ఇట్ డజంట్ డై. అయితే ఇట్ డజంట్ డై, సంఘము మృతతుల్యం కాదు. కానీ ఇక్కడ ఒక మాట గమనించాలి ఏంటంటే, సంఘము బయట ప్రపంచానికి ఇది అవుట్ ఆఫ్ ట్యూన్గా ఉంటా ఉంది, మాకు సంబంధించింది కాదులే అన్నట్లుగా అది ఉండిపోతుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలామంది బయట ప్రజలు ఒకవేళ సంఘాన్ని గమనిస్తూ ఉంటే వారి ఆలోచనలో ఇది ఉందేమో. ఇలా ఆలోచన చేయండి. ద ఇంక్రీజింగ్లీ పోస్ట్ మోడర్న్ పాపులేషన్ views the church as a relic. ఈ పోస్ట్ మోడర్న్ పాపులేషన్, ఈ సమాజం బయట ఎక్కడ ఏమి ఆలోచన చేస్తుందంటే, ఇప్పుడే మనం 3 చెప్పుకున్నాం. అదేంటంటే ప్లూరలిజం అన్నటువంటిది చూసాము, బహుత్వవాదం అన్నటువంటిది, మెటీరియలిజం అన్నటువంటిది మనం చూసాము, భౌతికవాదం అన్నటువంటిది. ఇంకొక మాటలో ఇంకొకటి చూసాము, మారల్ రిలేటివిజం, నైతిక సాపేక్షవాదం అని గమనించాం. అవి బయట సమాజంలో కనబడుతున్నప్పుడు ప్రియులరా, అలాంటి సమాజాన్ని ఏమని టర్మ్ చేశారంటే, అది పోస్ట్ మోడర్న్ పాపులేషన్, లేదంటే కన్నా పోస్ట్ మోడర్న్ సొసైటీ అని చెప్పడం జరిగింది. మోడర్న్ అన్నటువంటి ఒక వేదాంతంలో ఏముంటుందంటే, మోడర్నిజం అన్నటువంటిది ఏం చేస్తుందంటే, సత్యం ఒకటి ఉంది అంటారు. మోడర్నిజం ఏమంటారంటే, మానవ ఆలోచన విధానం, హ్యూమన్ రీజనింగ్ ఒకటి ఉంది అని అంటూ ఉంటారు. మోడర్నిజం ఏమంటారంటే, సత్యానికి చోటు ఉందండి అని చెప్పే ఒక ఆలోచన విధానము. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయాలి. పోస్ట్ మోడర్న్ అంటే దీనికి తర్వాత ఏముంది కాదు, కానీ ఇలాంటి వాదానికి ప్రతిఘటన చేస్తూ ఒక వాదం వచ్చింది, అదే పోస్ట్ మోడర్నిజం అని చెప్పేసి అంటూ ఉంటారు. ప్రియులారా, దయచేసి గమనించండి. ఇలాంటి టైంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే, చర్చ్ ఒక కట్టడ అంతవరకే, అది ఏదో పాతగున్నటువంటి ఒక విధానం అని చెప్పేసి అనుకుంటూ అట్లనే విడిచి ప్రజలు మర్చిపోతున్నారేమో. కానీ ఈరోజు దేవుడు సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి ఆశీర్వాదాలు చాలా చాలా ప్రత్యేకంగా ఉన్నాయని మనం గమనించాలి. ఎమర్జింగ్ చర్చెస్ ఇలాంటి పోస్ట్ మోడర్న్ సమాజంలో, పోస్ట్ మోడర్న్ సమాజం అని మనం చూస్తున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, ప్రియులారా, ఏదైనా కూడా సత్యమే, నువ్వేమనుకున్నా అది సత్యమే. అది నీకు సత్యమైతే అది నీ దగ్గర ఉంచుకో, అది నీకు సత్యం, నాకు ఇంకొక సత్యం అని ప్రజలు అనుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది.
బైబిల్ గ్రంథం అది నీకు పరిశుద్ధ గ్రంథం నాకు కాకపోవచ్చు అని ఆ పోస్ట్ మోడర్న్ సొసైటీ చెప్తా ఉంది. నాకు వేరే అని చెప్పి అనేటువంటి ఆ సమాజము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు యేసు ప్రభు అవసరం లేదు, మీకు అవసరం ఉంటే మీరు తీసుకోండి అని చెప్పేటువంటి బయట సమాజాన్ని మనం చూస్తున్నాం. ఇంక్రీజింగ్లీ సంఘానికి వచ్చేటువంటి సవాళ్ళు ఏంటో నేను చెప్పనివ్వండి ప్రియులరా. సంఘానికి వచ్చేటువంటి సవాళ్ళు ఏంటంటే, నిదానంగా సంఘంలో క్రీస్తు ప్రక్కకెళ్ళిపోతున్నాడు. క్రీస్తు ప్రక్కకెళ్ళిపోయి సెక్యులరిజం అన్నటువంటిది అది ముందుకొచ్చేసి కూర్చుంటా వస్తుంది. క్రీస్తును ప్రక్కన పెట్టేసి సెక్యులరిజం అన్నటువంటిది అది ముందుకొచ్చేసి కూర్చుంటా ఉంది. ఏంటి పాస్టర్ గారు క్రీస్తును ప్రక్కన పెట్టి మేమేం చేసేది అంటే, బాగా గమనించాలి, సెక్యులరిజం అన్నటువంటిది వచ్చి అక్కడ సంఘాన్ని ఏం చేస్తుందంటే చాలా నిదానంగా చేప కింద నీరు వచ్చినట్లుగా అది వచ్చేస్తుంది. ఏంటి అంటే, మతము అన్నటువంటి పేరు మీరు దేవుడు అన్న పేరు తీసుకుని రాకుండా ఏమైనా మీరు చేసుకోండి అన్నటువంటిది సంఘంలో ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా నేను మనవి చేస్తున్నాను. క్రీస్తుకు ఆ యొక్క ఇవ్వవలసినటువంటి కేంద్ర స్థానము, క్రీస్తుకు సంఘాలు సార్వత్రికంగా ఇవ్వవలసినటువంటి అవసరత ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఈ మాటను గమనించాలి. మనం పనిచేస్తున్నటువంటి స్థలాలలో చాలాసార్లు దేవుడు అన్న పేరు ఎత్తుతేనే ప్రజలు ఏమైపోతారంటే స్విచ్ ఆఫ్ చేసి కూర్చుంటారు, మనతో మాట్లాడరు. ఇంకా ప్రార్థన చేస్తాను అంటేనే మనతో ఇంకా అసలు ఎవరు లేనట్లుగానే ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, we live in that kind of society where we need to be prepared. These are the challenges that the church is facing. సమరయ ప్రాంతంలో ఎదుర్కొంటున్నటువంటి ఆ యొక్క సమస్యలు భిన్నంగా ఉన్న ఈ ఆధునిక ఈ పోస్ట్ మోడర్న్ సొసైటీలో మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఎంతో కీలకంగా ఉంటూ ఉన్నాయని మనము దయచేసి గమనించాలి. ఇలాంటి పోస్ట్ మోడర్న్ సమాజంలో ఏమి జరుగుతుందంటే, చూసారా, రక్షకుడు ప్రభువు పేరు పక్కన పెట్టి మంచి బోధకుడు, మంచి నాయకుడు అన్నటువంటి పేర్లు వస్తున్నాయి. పాస్టర్ గారు మీరు ఎక్కడో చెప్తున్నారు, మా గ్రామాల్లో మా వాడలు ఇవి లేవు పాస్టర్ గారు అని. ఒక్కసారి మనుషులను కూర్చోబెట్టి మాట్లాడండి, వారి మనసులో వచ్చేటువంటి మాటలు ఏవి? దిస్ ఈస్ ద స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఈ విషయాలు మనం గమనిస్తున్నప్పుడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏ రీతిగా అలాంటి వారికి మనము దేవుని యొక్క ప్రేమను పంచుకునేది, ఏ రీతిగా మన యొక్క విశ్వాసము ఆ బిడ్డలకు మనము పంచుకుని మనము అనుకరించేటువంటి సత్యం వారికి ఎలా సత్యంగా కనబడుతుందో మనము తెలియజేయవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందని దేవుని వాక్యంలో నుంచి మనము ఈ ఉదయకాలను చూస్తుంటున్నాం. The churches are facing different kinds of challenges. చాలాసార్లు ఏమనుకుంటుందంటే, బయట సమాజం ఎట్లయినా పోండి, నేను నా పరిస్థితి, నా ప్రోగ్రామ్స్ చూసుకుంటే, నా ప్రజల గురించి ఆలోచన చేసుకుంటే, నా యొక్క భవనాల గురించి ఆలోచన చేసుకుంటే, నా యొక్క రాబడి గురించి ఆలోచన చేసుకుంటే, ఇవి నాకున్నటువంటి వినోదాల గురించి ఇన్వర్డ్ ఫోకస్, నా వరకు నేనే అవి చూసుకుంటే సరిపోతుందని ఒకవేళ సంఘాలు అలాంటి ఆలోచనతుంటే, దట్ ఈస్ ద ఛాలెంజ్ దట్ ద చర్చ్ ఇస్ ఫేసింగ్ టుడే. దయచేసి ఈ ఉదయకాలన జాగ్రత్తగా వాటిని అడ్రస్ చేయవలసినటువంటి బాధ్యత ఉంది. మరికొన్ని చర్చెస్లో నో గ్రోత్ స్ట్రాటజీ, ఎలా సంఘాన్ని గ్రోత్ చేయాలి అన్నటువంటి స్ట్రాటజీ లేని పరిస్థితి కనపడుతుంది. పారా చర్చ్ ఆర్గనైజేషన్స్, ఇన్స్టిట్యూషన్సే కావచ్చు, ఒకవేళ అది వాణిజ్య రంగంలో ఏదైనా కావచ్చు, వాట్ ఈస్ ద గ్రోత్ స్ట్రాటజీ అని ఖచ్చితంగా ఆలోచన చేస్తాం. సంఘానికి ఉన్నటువంటిది ఏంటి అండి అని ఆలోచన చేస్తే, సంఘం ఏం చేస్తుందంటే దాని గురించి ఆలోచన చేయకుండా మేము బిజీగా ఉన్నాము అంటా ఉందా? గ్రోత్ స్ట్రాటజీ మాట్లాడకుండా ఏం చేస్తున్నారంటే, మాకు వేరే ఉన్నాయండి, వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయండి అని వింటున్నామా? ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నా కానీ దేవుని సంఘంగా అది ఎదుగుతూ ఉండవలసినటువంటి ఒక స్ట్రాటజీ వేయవలసినటువంటి రీతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం కదా. చాలామంది ఎట్లా ఉంటారంటే, దేవుని సేవ కొరకే కానీ పరిచర్య కొరకు కానీ మరి ఎంతూజియాజం, ఆ యొక్క చురుకుదనం,
ఆ ఉత్సాహం లేని పరిస్థితి కనబడుతూ ఉంటుంది. మరికొంతమంది ఎలాగుంటుంటారంటే ఇంటర్నల్ స్క్వాబుల్స్ ఉంటా ఉంటాయి. ఎదుగు అంతరంగికంగా లోపల వారికి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు కావచ్చు. ట్రైబలిజం అంటారు దానిని. ట్రైబలిజం అనే మరొక విషయాన్ని చెప్తూ ఏమంటారంటే మా గుంపు మా ప్రజలు అన్నట్లుగా ఒకవేళ ఉంటా ఉంటే దయచేసి గమనిద్దాం. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయాన దేవుని వాక్య సత్యానికి, దేవుని జ్ఞానానికి, దైవ వాక్యానికి, దైవ సహవాసానికి, దైవ సన్నిధిలో ఆధారపడుతూ ప్రార్థనకు చోటు ఇవ్వకపోతే ఫ్రెడరిక్ నీషే అన్నటువంటి ఒక ఎథిస్ట్ ఏమని చెప్పారంటే, ఇఫ్ యు లూజ్ ట్రూత్ అండ్ నాలెడ్జ్ ఆల్ దట్ ఈస్ లెఫ్ట్ ఇస్ పవర్ అండ్ ట్రైబలిజం. దేవుని సత్యమే కానీ లేదంటే కన్నా సత్యం అంటున్నాడు ఆయన. సత్యము అండ్ జ్ఞానము వాటిని పక్కన పెడితే మిగిలి ఉన్నది ఏంటి అని ఆలోచన చేస్తే అది ఏముందంటున్నాడంటే అది అధికారము, దాని తర్వాత ప్రజలు మా మా అన్నటువంటి ఒక భావజాలానికి ప్రజలు వచ్చేస్తారన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనిస్తూ వస్తున్నాం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి చాలామంది ఈ టైంలో అనుకుంటూ ఉంటారు ఏంటంటే, చాలాసార్లు ఇంటర్నల్ స్క్వాబుల్స్లో చాలామంది అనుకుంటుంటారు, పీపుల్ మేము ఏం చేస్తే ఏంటండి, మేము ఏం చేస్తే మీకేంటి అన్నట్లుగా ఉంటే, ఇది దయచేసి న్యాయాధిపతుల గ్రంథంలో 21వ అధ్యాయము 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే, ప్రజలు ఈ మాట చదువుతారండి ఎవరైనా? న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. చూసారండి, ప్రతి వాడు, ఎవ్రీబడి, ప్రతి వాడు తనకు ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాడని చెప్పి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో ఇక్కడ మనం గమనిస్తుంటున్నాం. ప్రియ సంగమ, ఇష్టానుసారంగా వెళ్తా ఉంది. చాలా ఈ దినాల్లో మనం వినేటువంటి స్లోగన్స్ ఏంటంటే ఫాలో యువర్ హార్ట్ అంటా ఉంటున్నారు. ఫాలో యువర్ హార్ట్. మీ హృదయం ఏం చెప్తుందో దాని ప్రకారం వెళ్ళండి. ట్రూ ఫర్ యూ బట్ నాట్ ఫర్ మీ కల్చర్. మీకు అది సత్యం కానీ నాకు అది కాదన్నటువంటి కల్చర్లో ఈరోజు మనం గమనిస్తూ ఉంటున్నాం, మనం చూస్తుంటున్నాం. దట్ ఈస్ జస్ట్ యువర్ ఇంటర్ప్రిటేషన్ అన్నటువంటి ఆ యొక్క స్లోగన్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. ఫాలో యువర్ హార్ట్. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనము గమనించేటువంటి విషయం ఏంటంటే, ఫాలో యువర్ హార్ట్ అనేటువంటి విషయము బయట సెక్యులర్ పాటలు ఎన్ని పాడినా, ఫాలో యువర్ హార్ట్ అని ఎన్ని పోయమ్స్ రాసినా, ఫాలో యువర్ హార్ట్ అని ఎంతమంది ప్రత్యేకంగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్టిస్ట్ ఈ పాటలు పాడినా కానీ, దయచేసి గమనిద్దాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఓన్లీ గాడ్ కెన్ సాల్వ్ ద మిస్టరీ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద హార్ట్. హృదయంకి సంబంధించినటువంటి మర్మము ప్రపంచానికి ఏదైతే గోచరమో ఆ పాపం అనేటువంటి ఆ సమస్యను ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే పరిష్కరించగలడు. కానీ ఇఫ్ యు ఫాలో యువర్ హార్ట్ ఇట్ మే డిచ్ యూ, అది నేను నాశనానికి తీసుకుని వెళ్తుంది అన్నటువంటి విషయాన్ని దయచేసి ఉదయకాలన మర్చిపోదు. ప్రియులారా, ఈ ఉదయకాలన వాక్యంలో మనం గమనిస్తే నాట్ ఎనఫ్ ప్రేయింగ్ టుగెదర్, కలిసి మరి ప్రార్థన చేయటం అనేటువంటిది చేయవలసినటువంటి రీతిగా చేయలేకపోయేటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ విషయాన్ని గమనిస్తూ ఉంటే నీడ్ ఫర్ లీడర్స్ విత్ ఇంటెగ్రిటీ అండ్ కమిటెడ్ టు ద మిషన్ ఆఫ్ గాడ్. ఇదిగో దేవుని సేవకురకై కదా నిబద్ధత కలిగిన, చాలా ఇంటెగ్రిటీ, న్యాయము కలిగినటువంటి మరి నాయకులు, మరి పెద్దలు అవసరము దేవుని యొక్క సేవలు అన్నటువంటి మాటను గమనిస్తున్నాం. ఒక రైటర్ అంటూ వచ్చాడు, ఏమన్నాడంటే poor leadership curtails the growth of the church అని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. అది సరి అయినటువంటి నాయకత్వం దేవుని ఆత్మచేత నింపబడి నడిపించకపోతే ప్రియులారా, ఆ యొక్క నాయకత్వంలో ఏముంటుందంటే దేవుని సంఘం యొక్క ఆ ఎదుగుదలకు అవరోధులుగా అవి నిలబడిపోతాయేమని చెప్పి ఒక సేవకుడు మాట్లాడటం జరిగింది. ఛాలెంజెస్ అన్నటువంటివి మనం గమనిస్తున్నాం. ఈ ఛాలెంజెస్ నడుమ దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే ఈ సమాజానికి భిన్నంగా మనం ఉండటానికి దేవుడు పిలిచాడు. ప్రియులారా, ఈ పోస్ట్ మోడర్న్ ఈ సొసైటీకి దేవుడు మనల్ని భిన్నంగా నిలబెట్టాడు, ఆయన సాక్షులుగా నిలబెట్టాడని దయచేసి ఉదయకాలన తెలియజేయటానికి నేను ఇష్టపడుతున్నాను. చాలామంది ఈ దినాల్లో
న్యూ ఏజ్ మూమెంట్ అన్నటువంటిది వింటూ ఉంటారు. న్యూ ఏజ్ మూమెంట్ కూడా ప్రజలు మంచిగా మాట్లాడుతున్నారు. న్యూ ఏజ్ మూమెంట్లో ప్రజలు మెడిటేషన్, ధ్యానం గురించే మాట్లాడుతున్నారు. న్యూ ఏజ్ మూమెంట్లో మీకు విడుదల గురించి, డెలివరెన్స్ గురించి మాట్లాడుతున్నారు. న్యూ ఏజ్ మూమెంట్లో హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నారు. న్యూ ఏజ్ మూమెంట్లో కంటెంట్మెంట్ గురించి, సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆ న్యూ ఏజ్ మూమెంట్ ఏమంటే, ప్రియులారా దయచేసి గమనించండి, నువ్వే ఒక దేవుడివి, మళ్ళీ నీకు దేవుడు ఎందుకు అన్నటువంటి ఆ భావజాలం. నీకే ఒక సత్యం దొరికింది, ఇంకొక సత్యాన్ని వెతకటం ఏంటి అని చెప్పేటువంటి భావజాలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ ఉదయకాలన చాలా సటిల్గా సంఘాన్ని ఏం చేస్తుందంటే, ఇలాంటి ఉద్యమాలు, పోస్ట్ మోడర్న్ సొసైటీస్ సంఘాన్ని చీల్చుకుని వెళ్ళిపోయేటువంటి ఈ యొక్క ప్రమాదంలో ఉంటున్నాయి. కనుక దేవుని వాక్యంలో చాలా జాగ్రత్తగా దేవుడు మాట్లాడుతున్నాడు. అదేంటంటే, ఆ సమరయ ప్రాంతంలో ఫిలిప్ అన్నటువంటి భక్తుడు వెళ్ళి ఉంటగా రకరకాల ఆలోచన విధానాలు అక్కడ ఉంటూ ఉన్నప్పటికీ దేవుని వాక్యము అక్కడ ప్రబలమై అక్కడ ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించి అనేకులు బాప్తిజం పొందటం అన్నటువంటిది గమనిస్తుంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా గమనిస్తే, ఈ వాక్య భాగంలో ఒక విషయాన్ని తెలియజేయాలని ఆశపడుతుంటున్నాను. సీమోన్ అన్నటువంటి ఒక సార్సరర్, గారడివాడిని మనం చూస్తున్నాం. గారడివాడు ఈ దినాలు ఎవరైనా చూసామా? గారడివాడులను చూసామా మనం ఎవరినైనా? పాస్టర్ గారు, మేము గారడి వాళ్ళ మధ్య మేము ఉండం పాస్టర్ గారు అంటారేమో మీరు. పాస్టర్ గారు గారడి సార్సరర్స్. పాస్టర్ గారు ఇది సమరే ప్రాంతంలో కానీ కర్నూలు ప్రాంతంలో ఎవరు లేరు పాస్టర్ గారు అంటారేమో. ప్రియులారా, సమరే ప్రాంతంలో ఫిలిప్ భక్తుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు. ప్రియులారా, సీమోన్ అన్నటువంటి గారడివాడు, ఆయన కూడా చాలా కాలంగా సమరే ప్రాంతంలో గారడీలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నాడు. గారడీలు చేస్తూ ప్రజలను ఏం చేస్తూ వచ్చాడంటే, విభ్రాంతి పరిచాడు అని చెప్పి వాక్యంలో ఉంది. పీపుల్ వర్ అమేజ్డ్, విభ్రాంతి పొందారు. ఈ గారడివాడైన సీమోన్ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారంటే, ఆయన ఒక గొప్ప శక్తి అని చెప్పి అనుకుంటా ఉన్నారు. హీఈస్ అ మ్యాన్ విత్ గ్రేట్ పవర్ అంటా ఉన్నారు. ఆయన చాలా రకాలైనటువంటి గారడీలు చేస్తూ ఉన్నాడు. ఆ దినాల్లో గారడీ విద్య అన్నటువంటిది చాలా కామన్ అన్నమాట. న్యూమరస్ ట్రిక్స్ వాళ్ళకు ఉంటూ ఉన్నాయి. ఆ గారడీలు చేస్తూ ప్రజలను ప్రభావితం చేస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో మ్యాజిక్, దే వర్ లైక్ మెజిషియన్స్ అన్నమాట. ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో, తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ విషయాలను మనము చాలా చాలా జాగ్రత్తగా మనం గమనిస్తాం. ఈ సీమోను ఏం చేస్తూ వచ్చాడంటే, అనుకుంటాం చాలా కాలంగా అక్కడ ఉన్నాడంటే, ఆయన సీమోను ఆయన ఒక గారడీ పాఠశాల నడుపుతున్నాడేమో మనకు తెలియదు. గారడీలు చేస్తూ ప్రజలను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ దినాల్లో ఇలాంటివి చేస్తూ ఉండగా, సరే అంత మాత్రమే అయిపోయింటే సరిపోయిండేది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ గారడివాడైనటువంటి సీమోను కూడా బ్యాప్టిజం ఇస్తుంటే ఫిలిప్, ఈయన కూడా క్యూలో నిలబడ్డాడు. ఈయన కూడా క్యూలో నిలబడి, ఈయన కూడా నమ్ముతావా యేసు అంటే నమ్ముతానండి అన్నాడు. ఈయన ఏం చేశాడంటే క్యూలో నిలబడ్డాడు, ఆయన కూడా బ్యాప్టిజం తీసుకున్నాడని వాక్యంలో ఇక్కడ మనం చెప్పగా మనం గమనిస్తున్నాం. ప్రియులారా, ఇతనికి ఉన్నటువంటి ఒక పరిస్థితి ఏంటంటే, ఆయన గారడీలు చేస్తూ ఈ మెజిషియన్స్ ఏం చేస్తారంటే, వారు దే ప్రాక్టీస్ ఆస్ట్రాలజీ. వాళ్ళు ఇంకోటి ఏం చేస్తారంటే విచ్ క్రాఫ్ట్ అన్నటువంటిది చేస్తుంటారు. విచ్ డాక్టర్స్ వీళ్ళంతా, దీస్ ఆర్ లైక్ విజర్డ్స్ అన్నమాట కదా. ఇలాంటి విజర్డ్స్ అన్నటువంటి వాళ్ళు, విచెస్ అన్నటువంటి వాళ్ళందరికీ ఒక గుంపు అన్నమాట. వాళ్ళు ఈ దయ్యాలను ఆడిస్తూ పిలిపిస్తూ కొన్ని చామ్స్ ప్రజలకు పెడుతూ
ఏం చేస్తారంటే యూ హ్యావ్ దిస్ చామ్ అండ్ యూ హ్యావ్ సమ్ స్పెషల్ పవర్స్ అని చెప్పేటువంటి ప్రజలు వీళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా దే ఆర్ డ్రివెన్ బై ఈవిల్ స్పిరిట్స్ అని గమనించాలి. ఇవన్నీ కూడా సాతాను సెటానిక్ అని గమనించాలి. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడి నుంచి వచ్చినవి కావని గుర్తించాలి. దయచేసి ఈ విషయంలో గమనిస్తే 12వ వచనం 8వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో మనం చూస్తే ఫిలిప్పు ఏం చేశారంటే ఆ ప్రాంతంలో యేసుక్రీస్తును ప్రకటిస్తూ దేవుని రాజ్య విషయాలను ప్రజలకు బోధిస్తున్నాడు. ప్రియ సంఘమా, ఇక్కడ ఫిలిప్పు చేసేటువంటి గొప్ప కార్యాలను అనేకులు చూశారు. ఈ సీమోను కూడా చూశాడు. ఫిలిప్పును వెంబడించడం ఆయన మొదలుపెట్టాడు. 13వ వచనంలో మనం చూస్తాం. ఆయన ఏంటంటే సైమన్ ఫాలోడ్ ఫిలిప్ వేర్ ఎవర్ హీ వెంట్. ఆయన ఏం చేశాడంటే విభ్రాంతి పొందాడు. ఎందుకంటే గొప్ప సూచక కార్యాలు, అద్భుతాలు ఆ ప్రాంతంలో అక్కడ జరుగుతున్నాయని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యందలి విశ్వాసానికి ఖచ్చితంగా ఒక రోజు ఒక టెస్ట్ వస్తుందని గమనించాలి. మిరకల్స్ జరగటం మంచిదే, కానీ మిరకల్స్ వలన విశ్వాసంలో ఉంటారని కాదు. కానీ దేవుని గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను బట్టి, యేసుక్రీస్తునందలి విశ్వాసమును బట్టి మన విశ్వాస జీవితము స్థిరపరచబడి ఉంటుందని ఈ ఉదయకాలాన గమనించాలి. మిరకల్స్ దే ఆర్ ఫైన్, మంచిదే, కానీ మన జీవితంలో ఒక నిశ్చయత, ఒక మార్పు అన్నటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే అది కలుగుతుందన్నటువంటి విషయాన్ని మనం ఈ ఉదయకాలాన చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక షిఫ్ట్ జరుగుతూ ఉంది. ఆ షిఫ్ట్ ఏంటంటే ఈ గారడివాడైన సీమోను ఆయన చేసుకుంటే వెళ్తున్నాడు. ఆయన కూడా బ్యాప్టిజం పొందాడు. అనేక మంది ప్రభువును తెలుసుకుంటున్నారని విని, దేవుని వాక్యం ప్రబలం అవుతుందని విని, మరి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 14వ వచనంలో మనం ఏం చూస్తామంటే, మరి యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలులకు ఈ విషయం తెలుస్తుంది. అయ్యా, ఈ సమరయ ప్రాంతం ఉందే, అనేక మందికి దేవుని వాక్యము ప్రకటింపబడింది, దయచేసి వెళ్ళండి అని చెప్పి ఏం చేశారంటే పీటర్ను జాన్ను సపోర్ట్ చేయడానికి పంపించారు. పీటర్ను జాన్ను ఆ యొక్క సపోర్ట్ చేయటం మాత్రమే కాదు, కానీ వారిని సప్లై చేశారు సమరయ ప్రాంతానికి. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వారు వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ వారిపైన చేతులుంచినప్పుడు అనేక మంది పరిశుద్ధాత్మను పొందినటువంటి విషయాన్ని వాక్యంలో గమనిస్తున్నాం. సీమోను దీనిని చూసి ఏమన్నాడంటే, చాలా జాగ్రత్తగా పేతురును ఈ యొక్క యోహానును గమనిస్తూ, అయ్యా, ఈ అధికారం నాకు కూడా కావాలి. మీరు ఎవరి మీద చేతులుంచుతున్నారో వారు దేవుని పరిశుద్ధాత్మను పొందుతున్నారు. ఈ అధికారం నాకు కూడా ఇవ్వమని చెప్పి ఆయన ఏం చేశారంటే ఒక ధనము తీసుకుని వచ్చి వారి ఎదుట ఉంచి, ఎదుగది మీరు తీసుకోండి, నాకు అధికారం ఇవ్వండి అని చెప్పి ఈ సీమోను మాట్లాడుతున్నాడు. ప్రేమైనటువంటి దేవుని సంఘమా, దయచేసి ఈ మాట ఈ ఉదయకాలాన్ని గమనించవలసినటువంటి మాట ఈరోజు ఏంటంటే, నేను కూడా ఒకరి మీద చేతులు పెడితే వారు కూడా పరిశుద్ధాత్మను పొందాలని ఈ సీమోను తాపత్రయపడుతున్నాడు. కానీ ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం ఏంటంటే డబ్బు ఇచ్చి, ధనం ఇచ్చి, వెండిని ఎదుట పెట్టి పేతురు యోహానులతో మాట్లాడుతున్నాడు. ఎదుగో ఇది తీసుకో, నాకు కూడా ఎదుగో చేతులు పెడితేనే నేను కూడా ఎదుగో ఎవరి మీద అయితే చేతులు పెడతానో వారికి పరిశుద్ధాత్మ రావాలి, వారు కూడా పొందుకోవాలని మాట్లాడుతుంటే పేతురు అంటూ ఉన్నాడు, నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ వెండి నీతో కూడా నశించునుగాకని పేతురు మాట్లాడుతున్నాడు. నీ ద్రవ్యమిచ్చి నీవు ఏం చేస్తున్నావంటే దేవుని వరమును సంపాదించుకుందునని తలంచుకునినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. సీమోను అనుకున్నాడు, నేను ఐ కెన్ గెట్ అవే విత్ ఎనీథింగ్, నా దగ్గర డబ్బు ఉంది అనుకున్నాడు, నా దగ్గర పాపులారిటీ ఉంది అనుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే డబ్బుతో దేవుని వరాన్ని సంపాదించాలని కోరాడు. ప్రియులరా, డబ్బుతో దేవుని పరిచర్యలో నిలబడాలని కోరుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, డబ్బిచ్చి దేవుని పరిచర్యలో దేవునికి సాక్షిగా ఎట్లా నిలబడతావు అసలు? ఓ సైమన్ ద సార్సరర్,
వాట్ ఆర్ యూ డూయింగ్ దిస్ మార్నింగ్ అని ఒకవేళ పేతురు అడుగుతున్నాడేమో. నీ ధనము నీ వెండి నీతో కూడా నశించును, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరమును నువ్వు సంపాదించాలని చూస్తున్నావా? హౌ కెన్ యూ ఎర్న్ గాడ్స్ గిఫ్ట్ విత్ మనీ? హౌ కెన్ యూ అచీవ్ ఇట్? ఎలా నువ్వు సంపాదించాలని, కొనుక్కోవాలని, దేవుని వరమును కొనుక్కోవాలని కోరుతున్నావా? ఎంత శోచనీయమైనటువంటి పరిస్థితి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలాన దయచేసి గమనించండి. ఆత్మీయ అధికారము దేవుని బిడ్డల కొరకై ప్రియమైన దేవుడిచ్చినటువంటి వరముగా ఉండాలి. కానీ ఆత్మీయ వరము ధనముతో నేను కొంటానని ఒకవేళ అనుకుంటా ఉంటే ఈరోజు అలాంటి వ్యక్తులు పొరపాటు పడుతున్నారు. అలాంటి ఆలోచనను దేవుని వాక్యము సవాలు చేసి గద్దిస్తుందని ఈ ఉదయకాలాన దేవుడి సేవకుడిగా నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. గారడి వాడైన సీమోను ఏం చేశాడంటే, ఈ గారడీలు చేస్తూ వీళ్ళ దగ్గర కూడా నేను ఏదో ఒక గారడి చేయనివ్వండి అని ఇంకొక ట్రిక్ బయట పెడతా ఉంటే, దేవుని ఆత్మచేత నింపబడిన పీటర్ అండ్ జాన్ అక్కడ నిలబడి దే వర్ రిబ్యూకింగ్ దిస్ సార్సరర్. ప్రియమైన దేవుని సంఘమా, చాలాసార్లు ఒక శోధన ఏంటంటే, దేవుని శక్తిని, దేవుని అధికారాన్ని ద్రవ్యముతో ఇచ్చి నేను సంపాదించుకుంటాను నా సొంత అవసరతలకని. టెంప్టేషన్ ఆఫ్ సీకింగ్ స్పిరిచువల్ పవర్ ఫర్ పర్సనల్ గెయిన్. వాట్ ఎ సాడ్ స్టేట్ ఇట్ ఇస్. వాట్ ఎ సాడ్ స్టేట్ ఇట్ ఇస్. తీసుకొని నా చేతిలో ఉంది, ఇది తీసుకొని నీకేది, నాకు ఒక అధికారం ఇవ్వాలి మీరు. సీమోను గారడివాడు అంటూ ఉన్నాడు. డబ్బిచ్చి నేను అధికారాన్ని చలామణి చేయాలి, డబ్బిచ్చి నేను పరిచర్యలో ఏదో ఒక పొజిషన్లో ఉండాలి. సిగ్గుచెట్టు ప్రియులారా, దేవుని నామానికి అవమానం ప్రియులారా. నేను డబ్బిచ్చి నా సమాజంలో ఒక హోదాలో ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్గా నేను నిలిచిపోవాలి. లుక్ ఎట్ ద మోటివ్స్ ఆఫ్ ద హార్ట్. తన ఇష్టానికి వచ్చినట్లు నేను దేవుని ఆత్మను కంట్రోల్ చేసుకుంటాను, డబ్బు ఇస్తున్నా కదా అనుకున్నాడు. చాలా శోచనీయం. తన స్వార్థానికి సేవలైతే ఉండాలి, ఇదో మీరు చేసేది నేను కూడా చేయాలి, కానీ డబ్బు తీసుకో. ప్రజల ఎదుట ఆయన ఏమనుకున్నాడంటే, అధికారాన్ని, ఎదుగో ఈ పరిశుద్ధాత్మను ప్రజలు పొందుకుంటున్నారే, అలాంటి అధికారం నేను కూడా పొందుకోవాలి అని అనుకున్నాడు. నేను కూడా కంట్రోల్ చేయాలి అనుకున్నాడు దానిని. ఆయనకి ఇష్టానికి వాడుకోవాలి అన్నట్లుగా ఆలోచన చేశాడు సీమోను. ఆయనకు అర్థం కానిది ఒకటి ఏంటంటే, పరిశుద్ధాత్ముడు ఆయన ఒక వ్యక్తి అని అర్థం కాలేదు. ఆయన నా జీవితాల్ని ఏలే దేవుడు అని అర్థం కాలేదు ఆయనకు. నా ఇష్టానికి నేను చేసుకుని నేను వెళ్ళిపోతానని చెప్పేసి అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హౌ కెన్ గాడ్స్ గ్రేస్ బి బాట్? నో వే. దేవుని వరమును దేవుని కృప ద్వారా మనకి ఇవ్వబడుతుంది, కానీ మన మెరిట్ ద్వారా కాదు, మన డబ్బు ద్వారా కాదని ఈ ఉదయకాలన దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని సంఘమా, చాలాసార్లు ఈ విషయానికి వస్తే అక్కడ ఈ కన్ఫ్రంటేషన్లో మనం ఏం చూస్తామంటే, ఈ ఫెయిత్ కాంట్రాస్ట్ను చూస్తున్నాం. అథెంటిక్ ఫెయిత్ అండ్ ఫేక్గా కనపడేటువంటిది. స్టీఫెన్, ఫిలిప్, పీటర్, జాన్ వీళ్ళ విశ్వాసాన్ని చూస్తే
ప్రభునందు స్థిరమైన విశ్వాసంగా చూస్తున్నా. ఇక్కడ సీమోను గారడివాడు ఏంటంటే వాడి మైండ్లో ఉన్నదంతా డబ్బు ఉంది, పాపులారిటీ ఉంది, అధికారం కావాలని, అందరూ నన్ను గ్రేట్ అంటున్నారని చెప్పి అక్కడ మిగిలిపోయాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయాన దేవుని రాజ్యం విస్తరింపబడాలని వీరి తపన అయితే, పేతురు, యోహాను, ఫిలిప్పు, స్టెఫెనుల ఆరాటం అయితే, పర్సనల్ పాపులారిటీ కొరకు తపన పడుతున్నటువంటి సీమోనుని ఇక్కడ గమనిస్తుంటున్నాం. క్రీస్తు మహిమపరచబడాలని వీరి తపన అయితే, సీమోను తపన ఏంటంటే తానే సొంతంగా సెల్ఫ్ గ్లోరిఫికేషన్ అన్నటువంటిది, తన స్వంత అధికారము, సొంత మహిమ కొరకై ఆయన చూస్తున్నట్లుగా ఇక్కడ వాక్యంలో గమనిస్తుంటున్నాం. ప్రియ సంఘమ, ఈ ఉదయకాల సమయాన దయచేసి గమనిద్దాం. సైమనీ అన్నటువంటి ఒక మాట వాడబడుతుంది. ఏంటి ఆ సైమనీ అంటే? ఈ పదం ఏంటంటే ఎ వర్డ్ ఫర్ ద సిన్ ఆఫ్ బయింగ్ ఆర్ సెల్లింగ్ చర్చ్ ఆఫీసెస్ ఆర్ ప్రివిలేజెస్ బికాస్ ఇట్ ఈస్ డన్ ఇన్ ద సేమ్ స్పిరిట్ యాజ్ దిస్ సైమన్. ఈ సీమోను ఏ ఆలోచనతో తన అధికారాన్ని పొందుకోవటానికి చూస్తున్నాడో, ఏ అధికారంతో, ఏ ఆలోచనతో ఆయన సమాజంలో చలామణి కావాలని అనుకుంటున్నాడో, అదే భావజాలం, ఆ పాపము ప్రేమైన దేవుని బిడ్డారా చాలా భయంకరము దేవుని దృష్టికి అని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. బయటికి బాగానే ఉంది, కానీ లోపల ఆయన మోటివ్స్ వేర్ సో డేంజరస్, చాలా ప్రమాదకరంగా కనపడుతూ ఉంది. అవుట్వర్డ్గా చాలా చాలా కదా మంచి పాలిష్డ్గా కనపడుతున్నాడు. అది ఎలాగంటే ఎదుగు బ్యాప్టిజం తీసుకున్నాడు, నమ్ముతానని చెప్పేసి అంటున్నాడు, కానీ లోపల ఆయన హృదయము చాలా మోసంగా ఉందని ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తుంటున్నాం. ఒకసారి ఈ వాషింగ్టన్ ఈ ప్రాంతంలో, అమెరికా దేశంలో ఒక సేవకుడు వెళ్తే అక్కడున్నటువంటి ఒక పర్వతాన్ని చూశాడు. ఆ పర్వతాన్ని చూస్తున్నప్పుడు ఆయనతో వస్తున్నటువంటి ఒక కంపానియన్తో మాట్లాడుతూ వచ్చాడంట. అయ్యా, అంత అందంగా ఉంది ఆ పర్వతము, ఆ అగ్ని పర్వతం, కానీ చుట్టూ మంచు కనపడుతుంది, అంత చాలా చాలా ఎంత అందంగా ఉందో దూరం నుంచి అని చెప్పేసి అంటే, అంతే అండి, దూరం నుంచే చూడాలి అన్నాడంట. ఏంటి బాబు అంటే, దగ్గరికి వెళ్తే మనుషులను ఆహుతి చేస్తుంది అన్నాడంట. ఏంటంటే ఇటీవల చాలామందిని అక్కడికి ఎక్కుతూ ఉంటే ఆ యొక్క అగ్నిపర్వతము అది కాల్చేసింది అని చెప్పాడంట. ఏంటంటే అగ్నిపర్వతంలో దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ నిప్పు, అక్కడ మంట, అక్కడ వస్తున్నటువంటి ఆ యొక్క లావా, ఆ యొక్క నిప్పు, ఇదంతా కూడా బయటకు వస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సైమన్ ఏం చేస్తూ వచ్చాడంటే, బయటికి నేను యేసు ప్రభును నమ్ముతున్నానని చెప్పాడు, బయటికి నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నేను బాప్టిజం తీసుకుంటున్నానని చెప్పేసి బాప్టిజం తీసుకున్నాడు. కానీ లోపల అవి ఎలాగున్నాయంటే దే వర్ లైక్ ఎంప్టీ అండ్ మీనింగ్లెస్ ప్రొఫెషన్స్. అవి చాలా ఖాళీగా ఉన్నాయి. అవి ఎలాగున్నాయంటే అర్థము లేని ఆయన మాటలుగా కనబడిపోయాయి. ప్రియ సంఘమ, ఆయన మోటివ్స్ ఏంటంటే, ఆయన మోటివ్ అంతా మనీ, ఆయన మోటివ్ అంతా పవర్, ఆయన మోటివ్, ఆయన ఆలోచనలంతా కూడా డబ్బు ఉండాలి, అధికారం ఉండాలి, ప్రజలను అధికారం చెలాయించి నా పాపం గడుపుకోవాలని ఈ సీమోను అంటున్నాడు. ఈ సీమోనులలో ఎవరైనా ఉంటా ఉంటే దయచేసి గమనించండి. ఈ ఉదయకాలన మనకు ఆ సీమోనుకు తేడా లేని పరిస్థితి ఈరోజు వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, డబ్బు కోసము, పాపులారిటీ కోసం ప్రాకులాడుతుంటే గెహజీ అనేటువంటి వ్యక్తి కనబడాడు మనకు. ఎలీషా దగ్గర గెహజీ తన సేవకుడిగా ఉన్నాడు. నయమాను కుష్టి రోగం బాగుపడిన తర్వాత నయమాను వెళ్ళిపోతుంటే గెహజీ ఏం చేశాడంటే, ఇదిగో మా వెండి ఉంది ఆయన దగ్గర, 2 మణుగుల వెండి ఉంది, ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు ఎలీషా గారికి. అయ్యా తీసుకోండి అంటే, ఎలీషా వద్దు బాబు, నీ వెండి నీ దగ్గర పెట్టుకో, నీ వస్త్రాలు నీ దగ్గర పెట్టుకో. నయమానును పంపించేశాడు. గెహాజీ వెనకల నయమాను వెళ్తూ ఉంటే గెహాజీ పరిగెడుతూ వచ్చాడు. పరిగెడుతూ అంటే ఆ రథము దిగి నయమాన్ అంటున్నాడు, ఎక్స్క్యూజ్ మీ అయ్యా, ఇస్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? అంత క్షేమమే కదా, ఎందుకు పరిగెత్తుకుంటే వచ్చామని చెప్పేసి అంటే, ఇదిగో మా బాస్ ఎలీషా గారు అడుగుతున్నారు, ఇదిగో వెండి కావాలంట. 2 కాదు, నేను 4 ఇస్తాను, తీసుకో, నీ బాస్కి ఇవన్నీ ఇపో అని చెప్పేసి ఈ గెహజీ ఏం చేశాడంటే, ఆ వెండిని, ఆ వస్త్రాలను తీసుకుని అవన్నీ కూడా మూట కట్టుకుని ఆయన ఏం చేశాడంటే సరాసరి ఆయన ఇంటి దగ్గరకు వచ్చేసాడు.
ఒక చోట దాపెట్టి ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఎలీషా ఎదుట నిలబడతా ఉన్నాడు. ఎలీషా దగ్గర నిలబడుతుంటే, గెహజీ ఎక్కడికెళ్ళి వస్తున్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఎక్కడ లేదండి, ఇదిగో పక్కన ఉన్నాను కదా. నయమాను దగ్గర ఆ వెండిని వస్త్రాలు నేను అడిగానా? ఎందుకు నయమాను వెంట వెళ్ళావు? నేను అడగలేదే. నువ్వు నయమాను వెనకలకి పరిగెడుతూ వెళ్ళినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా? గేజీ ఈ ఎలీషా ఇంట్లోనే ఉంటాడు, బయటికి రాడు అనుకున్నాడు. కానీ ఎలీషా మనస్సు నయమాను వెంట ఆ గెహజీని వెంటాడింది. గెహజీ మనసు డబ్బు మీద ఉంది, గెహజీ మనసు అధికారం మీద ఉంది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 17 నుండి 21 నుండి ఆ కింది 27 వచనాలు చదివితే ఎలీషా ఒక మాట అంటాడు. నయమానును విడిచిపోయినటువంటి కుష్ఠరోగం నీకు వస్తుందయా అన్నాడు. చూస్తూ ఉండగానే అతనికి తెల్లని కుష్ఠ వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకునితోనే ఉన్నాడు, సేవకుని ప్రక్కనే ఉన్నాడు. ఈ సీమోను ఫిలిప్పుతోనే ఉన్నాడు. ఎక్కడికి ఫిలిప్పు వెళ్తే అక్కడికి వెళ్ళాడు. కానీ హృదయం అయితే ఆ ఫిలిప్పు దేవుని మీద లేదు. గేహజీ హృదయం ఎలీషా దేవుని మీద లేదు. ఎలీషా ఆలోచన, ఆయన దర్శనం, ఆయన సేవ, ఆయన భారము, ఆయన భయభక్తి, దేవుని కొరకైనా ఆయన ఆరాధన గెహాజీలో లేకపోయింది. ప్రియులరా, ఫిలిప్పుతోనే ఉన్నాడు. కానీ ఫిలిప్పు ఆ దేవుని అందలి ఆ భయభక్తి ఏంటో, ఆయన శక్తిని అది లేదు ప్రియులారా. ధనం పైన ఉంది. ఈ ఉదయకాల సమయాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ రీతిగా మన హృదయం ఉంటా ఉంది, ఏ రీతిగా మనం క్రీస్తు కొరకు నడవలసి ఉంది. ఈ సేవకుడు ఏమంటున్నాడంటే, నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు. 21 వచనం 8వ అధ్యాయం. కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకంలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ప్రియ సంఘమా, ఇవి వింటూ ఉండగానే సీమన్ అన్నాడు, మీరు చెప్పినవన్నీ కూడా ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి సార్. మీరే, ఇంకా నేనేం చేయలేను, మీరే ప్రేయర్ చేసుకోండి నా కోసం అంటున్నాడు. సంఘమా, చాలా పవర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. ఇది ఈ మాట చేదైన పైత్యములోనూ ఉంటూ ఉన్నాడు ఆయన. వాస్తవానికి ఇంగ్లీష్లో హీ వాస్ ఫిల్డ్ విత్ వెనమ్ అని ఉంటుంది, లేదా పాయిజన్ అన్నటువంటి మాట ఉంటుంది. నీ హృదయం చాలా విషపూరితంగా ఉంది అయ్యా, మీరు మారు మనసు పొందండి. 3 మాటలు. పాపాన్ని బట్టి పశ్చాత్తాపడు, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్, టర్న్ టు గాడ్ అండ్ ప్రే ఫర్ ఫర్గివ్నెస్. 3 మాటలు. రిపెంట్ ఆఫ్ యువర్ సిన్. దేవుడు అవకాశం ఇస్తున్నాడు తన సేవకుల ద్వారా సీమోనుకు. అయ్యా, నీ హృదయము
ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ పాయిజనస్. ఇది ఆ మైండ్ సెట్తో ఉంది. ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వెనమ్ అని మాట్లాడుతున్నారు. చేదైన పైత్యముతో నింపబడింది అని చెప్పేసి మాట్లాడుతుంటే, మీరే ప్రార్థన చేసుకోండి నా కోసం అంటున్నాడు. సంగమా, గాడ్స్ గిఫ్ట్, ఆ కరిస్మా మన జీవితానికి దేవుడు ఉచితంగా ఇచ్చాడు. అందుకనే రక్షణ అది దేవుని వరమే కానీ మనం సంపాదించింది కాదు. అది ఉచితంగా ఇవ్వబడింది. ఇది దేవుని వరంగా గుర్తించాలి. ప్రియ సంగమా, సీమతో మాట్లాడుతున్నటువంటి మాట చివరిగా ఏంటంటే, రిపెంట్ ఆఫ్ యువర్ సిన్. ఈ పాపాన్ని బట్టి పశ్చాత్తాపడు, పాపాలు ఒప్పుకో, దేవుని వైపు తిరుగు బాబు, ప్రార్థన చేయి, ప్రభు నిన్ను క్షమించవచ్చు అని చెప్పి ఈ సేవకుడు మాట్లాడుతున్నాడు. ఈ సీమోనుకు ఏమి కావాలి అని చెప్పేసి అంటే, కేవలం ఒక చిన్న ఒక 3 రూపాయల దేవుడు చాలు అన్నట్లుగా ఉంది సీమోను పరిస్థితి. అది ఎలాగుందంటే, ఐ వుడ్ లైక్ టు బై 3 rupees వర్త్ ఆఫ్ గాడ్ ప్లీజ్. నేను కేవలం ఒక 3 రూపాయల దేవుణ్ణి నేను కొనుక్కోవాలి అనుకున్నానంతే. అది ఎలాగండి బాబు, అది బాగోదే, నువ్వు అర్థం చేసుకునేది సరిగా లేదని చెప్పేసి అంటే, ఆ సేవకుడు ఏమంటున్నాడంటే, బాబు నాకు ఇంతే చాలు అంటున్నాడు. నాకు 3 రూపాయల దేవుడు చాలయా, ఇంకంతకంటే నాకేం అవసరం లేదు, వేరే వారిని ప్రేమించేంత పరిస్థితి నాకు లేదు, నాకు 3 రూపాయల దేవుడైతే చాలు. నాట్ ఎనఫ్ టు మేక్ మీ లవ్ ఎ లెసర్ మ్యాన్. నా హృదయం మారాలి అన్నటువంటి పరిస్థితి నాకేం అవసరం లేదు. నాట్ ఎనఫ్ టు చేంజ్ మై హార్ట్, ఐ కెన్ ఓన్లీ స్టాండ్. జస్ట్ ఎనఫ్ టు టేక్ టు చర్చ్ వెన్ ఐ హ్యావ్ టైం. టైం ఉన్నప్పుడు నేను చర్చికి పోయేంత ఆ వీలు పడి ఉంటే చాలు, అంతే చాలు నాకు, ఇంకంతకంటే ఏమొద్దు. జస్ట్ ఎనఫ్ టు ఈక్వల్ ఎ స్నూజ్ ఇన్ ద సన్షైన్. ఎదుగు ఎండలో కొంతసేపట్లో తిరిగితే చాలు, అంతకంటే నాకేం అవసరం లేదు. ప్రియులారా, నాకేం కావాలంటే ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ వెచ్చదనం మట్టుకే కావాలి, కానీ నాకు నూతన జన్మ అన్నటువంటిది నాకు వద్దయ్యా. గర్భం యొక్క ఐ వాంట్ ద వార్మ్త్ ఆఫ్ ద వూంబ్ బట్ నాట్ ఎ న్యూ బర్త్. చాలామంది ఇలా కోరుకుంటున్నారేమో. యు సీ, ఐ వుడ్ లైక్ టు బై ఎ 3 rupee వర్త్ ఆఫ్ గాడ్. ఎదుగో నువ్వు చూసావా, నాకేం కావాలంటే 3 రూపాయల పెట్టి దేవుణ్ణి కొనుక్కుంటే అంతే చాలు అంటున్నాడు. ప్లీజ్, నాట్ ఎనఫ్ టు రిక్వైర్ చేంజ్ ఇన్ మీ. నాలో మార్పు వచ్చేంత ఇది నాకు అవసరం లేదయ్యా. నాట్ ఎనఫ్ టు ఇంపోజ్ రెస్పాన్సిబిలిటీ. ఇదిగో బాధ్యత నేను తీసుకుని పని చేసేంత పరిచయం నాకు అది అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే కదా, కేవలం ప్రజలు అదిగిన ఓకే బాగానే ఉన్నాడు అని సమర్థించుకుంటే అంతవరకు చాలు. జస్ట్ ఎనఫ్ టు మేక్ ఫోక్స్ థింక్ ఐఎమ్ ఓకే. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాట మాట్లాడుతూ కదా చివరిగా ఏమంటున్నాడంటే, జస్ట్ ఎనఫ్ టు గెట్ త్రూ అనదర్ సండే. ఈ ఆదివారం అయిపోయింది, ఇంకొక ఆదివారం వచ్చి అక్కడ కనపడి జస్ట్ అట్లా వెళ్ళిపోతే సరిపోతుంది. ఐ వుడ్ లైక్ టు బై $3 rupees వర్త్ ఆఫ్ గాడ్ ప్లీజ్. నేను కేవలం ఒక 3 రూపాయల విలువ కలిగినటువంటి దేవుడిని నేను కొనుక్కోవాలని వచ్చాను, అంతే నాకు చాలు అని చెప్పేసి అంటా ఉంటే, ప్రియ సంగమా, దాని కొరకు మనం చేయబడలేదు. అలా సమర్థించుకొని నాకు కేవలం ఆ 3 రూపాయల దేవుడు కొంచెమే, అది సీమోను మనస్తత్వం. నాకు కొంచెం దేవుడిని ఇవ్వండి చాలు, డబ్బు తీసుకోండి, నా పబ్బం నేను గడుపుకోవాలి, నాకు అదే చాలు. నీ జీవితం మార్చుకో అంటే నాకు అవసరం లేదు, నువ్వే ప్రార్థన చేసుకో. We are not made to be like that. అలా ఉండటానికి దేవుడు మనల్ని చేయలేదు. సంఘానికి ఎన్ని సవాళ్ళు ప్రియులారా, ఏం చేస్తున్నాం మనం, ఎలా సిద్ధపడుతున్నాం, ఎలా ఎదుర్కోవటానికి ఆత్మ సహాయాన్ని తీసుకుంటున్నాం. అనేకమైనటువంటి కన్ఫ్రంటేషన్స్, అనేకమైన వాటిని ఎదుర్కొంటున్నాం. దేవుని సహాయాన్ని మనం తీసుకోవాలి.
దేవుని వరము ఆయన కృప ద్వారా మనకిస్తుండగా ఆయనకు సంపూర్ణంగా లోబడుతున్నామా, లేదా ఏదో ఒక బార్గెయిన్ పెట్టుకున్నామా? గాడ్ వాంట్స్ us that complete surrender. ఈ సమరయ ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య ఫిలిప్పు భక్తుడు చేశాడు. పేతురు యోహానులు వచ్చారు, సేవలు ప్రోత్సాహపరిచారు. దేవుని కృప గురించి, ఆయన వరము గురించి మాట్లాడుతున్నారు. దేవుని ఆ కృప చేత మనం నింపబడి ఆశీర్వదించబడి ప్రియులారా, ఈ మారుతున్న సమాజంలో, ఈ సవాళ్ళు, వేరు సవాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఈ సమాజంలో క్రీస్తు కొరకు అద్భుతమైనటువంటి పాత్రలుగా, సాధనాలుగా ఆయన మహిమార్థమై మనం జీవిస్తాం. రండి ప్రార్థన చేస్తాం. బహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన మీ పరిశుద్ధ వాక్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తుంటున్నా. కనికరించండి, మమ్మల్ని దీవించండి. మీ వాక్యం మాలో ఫలింప చేయండి. మీ వాక్యపు వెలుగులో మా జీవితాలు సరిచేసుకుంటకు మాకు సహాయం చేయమని, ఈ మారుతున్న ఈ ప్రపంచంలో ప్రభా, ఒక వ్యత్యాసంతో కూడిన క్రైస్తవ విశ్వాసంతో, ఒక వ్యత్యాసంతో కూడిన క్రైస్తవ జీవితాన్ని మేము జీవిస్తూ మిమ్మల్ని ఘనపరచడానికి సహాయం చేయమని, మీకోసం మమ్మల్ని అందరినీ బహుబలంగా నిలబెట్టండి ప్రభా, గొప్పగా లేవనెత్తండి. నేను ఎన్ని సవాళ్ళు ఎదుట ఉన్నా దేవుని సహాయంతో దేవుడు మమ్మల్ని ఆయన మహిమార్థమై వాడుకోవటానికి ఇష్టపడుతున్నాడు కనుక దేవునిపైన నేను ఆధారపడతానని చెప్పి మేమందరం కూడా ప్రభా నిలబడటానికి సహాయం చేయండి. మీకే స్తుతి ఘనత చెల్లిస్తూ, ఈ అవకాశం పోతే మరొక అవకాశం మాకు వస్తుందని లేదు ప్రభా. ఇలాంటి తరుణాలే మేము సద్వినియోగం చేసుకోవటానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమెన్.